హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. వార్ 2 ఎలా ఉంది అంటే నీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యిందా లేదా అంటే నా ఎక్స్పెక్టేషన్కి చాలా రీచ్ అయింది. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ అనేది ఆల్రెడీ కింద పడిపోయి ఉందన్నమాట. అండ్ లక్కీలీ నా ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం మించి ఉంది, అంటే కొంచెం బెటర్ ఉంది. మరీ వర్స్ట్గా అయితే నాకేం అనిపించలేదు. అసలు అలాగని ఏదో పడిపోయి చూసేసాను సినిమా కాదు. 2 కాలర్లు ఎగరేసి మరీ చూడగలిగే సినిమా అయితే కూడా కాదు. ఒక రెగ్యులర్ యాక్షన్ మూవీ, స్పై థ్రిల్లర్ అని కూడా దీన్ని అనొద్దు, ఎందుకంటే అసలు స్పై థ్రిల్లరే కాదు. ఎలా ఉన్నారు హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ అంటే, ఎన్టీఆర్ ఎందుకో ఆ గ్లోరీ అనేది పోయింది ఆయన ఫేస్ లో. అండ్ హృతిక్ రోషన్ యాజ్ యూజువల్ బానే ఉన్నాడు. అండ్ ఎన్టీఆర్ ని చూపించడం కూడా చాలా బాగా చూపించారు మూవీలో. హృతిక్ రోషన్ కన్నా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఎంట్రన్స్ షాట్స్ కానీ అవి కానీ హృతిక్ రోషన్ కన్నా దారుణంగా ఉంది ఎలివేషన్ అనేది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఎన్టీఆర్ ఎలివేషన్ అప్పుడు. సో ఏం బాగుంది ఏం బాగలేదు అంటే, నాకు మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వార్ WAR అంటే వాటర్ వేస్, ఎయిర్ వేస్, రైల్వేస్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో నాకైతే ఇది అర్థమైంది. ఎందుకంటే ఒక షాట్ వాటర్లో, షిప్లో ఉంటుంది ఒక యాక్షన్ సీక్వెన్స్, ఫ్లైట్ మీద డైరెక్ట్ ఒక ఫ్లైట్ మీద ఇంకో ఫ్లైట్ వచ్చేసి అక్కడ నుంచి దాని మీదకి ఎక్కేసి అంత స్పీడ్గా వెళ్తున్న ఫ్లైట్ మీద కొట్టేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి రైలు, ఒక బ్రిడ్జ్ మీద నుంచి కారుతో రైలు మీద దూకేసి ఆ ట్రైన్ మీద ఫైట్. అసలు ఇక్కడ మనకి ఫిజిక్స్ అనే కాన్సెప్టే లేదు, బట్ స్టిల్ విజువల్స్ అన్ని చాలా స్టన్నింగ్గా ఉంటాయి. చూసినంతసేపు ఒక విజువల్లో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక హాలీవుడ్ స్టైల్లో ఇచ్చినట్టు అనిపించింది నాకు. చాలా స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఎలివేట్ అవ్వాలో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే సెట్ అయింది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయండి, కానీ లిరిక్స్ ఎవరు రాశారో కానీ లిరిక్స్ మాత్రం టూ మచ్ జనరిక్. అసలు ఏవో జాబిలి, వెన్నెల ఇట్లా చేతికి ఏదో వస్తే అది రాసి పడేశారు. సో ఆ లిరిక్స్ వల్ల మనకి ఇది ఒక హిందీ మూవీ చూస్తున్నామన్న ఫీలింగ్ నాకు ఎక్కువ అనిపించింది. అండ్ డబ్బింగ్ కూడా AI యూస్ చేసి తెలుగులో లిప్సింగ్ చేద్దామని ట్రై చేశారు. నేనైతే తెలుగులోనే చూశాను. ఆ డబ్బింగ్ కూడా నాకు చాలా చోట్ల అసలు లిప్సింగ్ పోయింది. ఆ ఏఐతో చేసినా కూడా పోయిందంటే, AI చేయకముందు ఇంకా దారుణంగా ఉండేది. అండ్ యాజ్ యూజువల్ ఎన్టీఆర్ గారు అయితే ఇరక్కొట్టి పడేశారు మూవీ. అది హీరోనా విలనా ఏంటి అనేది మీరు సినిమా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హృతిక్ రోషన్ కన్నా ఎక్కువ ఎలివేషన్ ఉంది ఫస్ట్ హాఫ్ లో, అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం డౌన్ చేశారు. బట్ స్టిల్ క్లైమాక్స్ లో మళ్ళీ ఆ ఎలివేషన్ అనేది తీసుకొచ్చారు, ఒక ఎమోషన్ తీసుకొచ్చారు. సో మూవీ ఎలా ఉంది ఓవరాల్ గా అంటే, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం చాలా చిరాగ్గా అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఒకటి బాగానే ఎండ్ చేశారు అనిపించింది. ఈ మూవీలో చైల్డ్ క్యారెక్టర్ చేసిన 2 ఉన్నారండి. అందులో ఒక అతను సేమ్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు, సేమ్ హృతిక్ రోషన్ లాగా ఉన్నారు. మొత్తం అంతా ఒక టెంప్లెట్ ఫార్మేట్ లో వెళ్ళిపోతుందండి. ఇది ఒక స్పై స్టోరీ లేదంటే ఒక థ్రిల్లర్, దీనికి ఒక స్టోరీ ఉంది ఇట్లా లేదు. ఇది ఒక ఫార్మేట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక హీరో ఎంట్రన్స్, తర్వాత ఇంకొక హీరో ఎంట్రన్స్, తర్వాత ఒక సాంగ్, తర్వాత ఒక ట్విస్ట్, తర్వాత హీరో లవ్, ఒక ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్. సో ఇది ఒక ఫార్మాట్ అనమాట, నార్మల్ ఫార్మాట్. అదే ఫార్మాట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడక్కడ చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. నాకు తెలిసి మన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు వీడియో గేమ్స్ బాగా ఆడతారనుకుంటా. నాకైతే కొన్ని సీన్స్ వైస్ సిటీ, GTA 5, కొన్నేమో నీడ్ ఫర్ స్పీడ్, కొన్నేమో ప్రిన్స్ ఆఫ్ పర్షియా, సో ఇట్లా గేమ్స్ నుంచి తీసుకొచ్చిన విజువల్స్ లా కనిపించినవి. అంటే VFX చేశారు. నేను అనేది ఏంటంటే, వాళ్ళ క్రియేటివిటీ, ఐడియాలజీ ఎలా ఉందంటే కొంచెం ఆ గేమింగ్ లా కనిపించింది. ఒక కార్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే మీకు ఇంకా నీడ్ ఫర్ స్పీడే, ఇంకా అవి ఎగరడాలు, దూకడాలు, ట్రైన్ కడ్డు పెట్టడాలు, ఒక గేమ్ చూస్తున్న ఫీలింగ్ లో ఉంటుంది. అక్కడక్కడ VFX చాలా తేడా కొట్టినాయి, అక్కడక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. చాలా కంట్రీస్ లో తీశారు, అసలు లెక్కలేనన్ని కంట్రీస్ లో తీశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఇది నార్మల్ కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదండి. కనీసం మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి తప్ప ఈ స్టోరీ అంత క్లియర్గా అర్థం కాదు. ఎందుకంటే ఎవరెవరో వస్తూ ఉంటారు. ఏదో ఒక ఇండియా అంటాడు, పాకిస్తాన్ అంటాడు, అయ్యి అంటాడు, ఈ అంటాడు, రకరకాల నుంచి ఎవరో ఆపరేట్ చేస్తున్నారంటారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలా నడిచిపోతూ ఉంటుంది. సో ఏంటి ఎందుకు అనేది లాజిక్ అడగద్దు, ఓన్లీ మ్యాజిక్సే చూడండి. ఎన్టీఆర్ ఎలివేషన్ షాట్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజిల్స్ మీద విజిల్స్ వేస్తారు. అట్లాంటి ఎంట్రీ షాట్ ఉంది. అండ్ క్లైమాక్స్లో కూడా ఆయన ఇచ్చిన ఎలివేషన్ కానీ అవి కానీ చాలా బాగుంది. ఎన్టీఆర్ని బాగా హైలైట్ చేశారు. అలాగే హృతిక్ రోషన్ కూడా ఎక్కడ తగ్గనివ్వకుండా సెకండ్ హాఫ్ హృతిక్ రోషన్తో బ్యాలెన్స్ చేశారు. అండ్ క్లైమాక్స్ ఇద్దరు సమానం అన్నట్టు చూపించారు. బట్ సినిమా అయితే మాత్రం అక్కడ ముక్క, ఇక్కడో ముక్క అన్ని కట్ చేసి అతికిచ్చేసినట్టు అనిపించింది. కొత్తగా ఫ్రెష్ ఫీల్ రాలేదు. ఎక్కడో చూసిన మూవీ మళ్ళీ చూస్తున్నట్టు. బట్ ఎన్టీఆర్ని ఒక స్పై రోల్లో చూస్తున్నామన్న ఆనందంతో చూస్తామే తప్ప నాకు పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. హిందీ ఫ్లేవర్ ఎక్కువ ఉందండి బాగాను.
విన్నాను. సో మన తెలుగు ఫ్లేవర్లో లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మన తెలుగు వాళ్ళకి మ్యాచ్ అయ్యేలా కొట్టడానికి ట్రై చేశారు. కొంచెం అనిరుద్ధ్ స్టైల్లో అనిపించింది. అండ్ హృతిక్ రోషన్కి డబ్బింగ్ ఇచ్చిన అతను కూడా ఎందుకో నాకు రజనీకాంత్ వాయిస్ లాగా అనిపించింది. సో అంత మంచిగా సెట్ అవ్వలేదు అనిపించింది, బట్ చూస్తూ అలవాటు అయిపోయింది. ఒక 4DX మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది కొన్ని చోట్ల అయితే. ఆ లొకేషన్స్ కానీ, ఆ మంచు, ఆ కొండలు, అవి ఆ ఒక 4DX ఫీలింగ్లోకి తీసుకెళ్లారు. ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. అంత రిచ్గా ఉన్నాయి విజువల్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. లాజిక్స్ పక్కన పెట్టి ఒక విజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి అనుకుంటే మాత్రం మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. మీకు క్లైమాక్స్లో వచ్చేది మీరు సాటిస్ఫై అవుతారు. సినిమా తీసిపడేసి వర్స్ట్ అనే సినిమా ఏం కాదు, అలాగని చెప్పి అబ్బో సూపర్ అనే సినిమా కూడా కాదు. కల్కి మూవీలో రేపటి కోసం అన్నట్టు ఈ సినిమాలో ఒక 100 సార్లు ఇండియా కోసం అంటారు. సో అన్నీ చాలా చిన్నగా అయిపోతూ ఉంటాయి. పిఎం కంట్రోల్లో ఉంటాడు, అసలు ఇండియా అంతా నీ చేతిలోనే ఉందన్నట్టు చూపిస్తారు. చాలా ఓవర్ లాజిక్లెస్గా, చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసినట్టు అనిపించింది. సో అది కొంచెం తేడా కొట్టింది. భూమి మీద తప్ప ప్రతి చోట కొట్టుకుంటారండి. బేసిక్గా ఏంటంటే హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు బద్ధ శత్రువుల్లో చూపిస్తారు, బట్ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక హిడెన్ అండర్లయింగ్ ఎమోషన్ అయితే ఒక లేయర్ ఉంది, దాన్ని ఇంకా మంచిగా చూపించుంటే బాగుండేది. బట్ ఆ ఎమోషన్ అయితే క్యారీ చేయడానికి ట్రై చేశారు. అంటే ఒక కోపం అలాగే ఒక ప్రేమ రెండు మిక్స్ అయిన క్యారెక్టర్లో మీకు ఎన్టీఆర్ కానీ హృతిక్ రోషన్ కానీ కనిపిస్తారు. సో ఎంత కొట్టుకుంటారో అంత ప్రేమ లోపల ఉందన్నట్టు చూపిస్తారు. సో ఆ కాన్సెప్ట్ అనేది నాకు సింక్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు మంచు పర్వతాల్లోకి వెళ్ళి కొట్టుకుంటారు, రోప్ వేలో కొట్టుకుంటారు, బైక్స్ వేసుకుని కొట్టుకుంటారు, కార్లు వేసుకుని కొట్టుకుంటారు, షిప్లో కొట్టుకుంటారు, పెద్ద క్రూజ్లో కొట్టుకుంటారు, ట్రైన్లో కొట్టుకుంటారు, ఫ్లైట్లో కొట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. ఒక లొకేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ లొకేషన్స్, చాలా లొకేషన్స్లో రకరకాలుగా కొట్టుకుంటారు. అందుకే ఈ సినిమాకి వార్ అని పేరు పెట్టారు. సో ఆ వార్ని చూడాలి అనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి. ఈ రివ్యూ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.